ఇది ఆహ్, లాగిన్ అండ్ సైనప్ సార్. ఇది సైనప్ అంటే ఇలా ఈమెయిల్ అడిగి పాస్వర్డ్ అడుగుతది. సో, పాస్వర్డ్ ఇచ్చేసాక ఓటీపీ అడుగుతది. హ్మ్. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ అడిగి ఎంటర్ చేశాక ఇది హోమ్ పేజ్ సార్. ఆహ్, హోమ్ పేజ్‌లో ఏవే బుక్స్ మనం బారో చేసుకున్నామో, బుక్స్ మీద ఏవేవి ఓవర్ డ్యూ అయ్యాయి, వెయిట్ లిస్ట్ పెట్టుకున్న బుక్స్ ఏంటి, ఫైన్స్ ఏవేవి అవన్నీ చూపిస్తది సార్ హోమ్ పేజ్‌లో. ఇవి రికమెండేషన్స్ పాపులర్ బుక్స్. రీసెంట్‌గా బారో చేసుకున్న హిస్టరీ ఇలా హోమ్ పేజ్ డిజైన్ చేశాను సార్. ఇది ప్రొఫైల్ క్లిక్ చేసినా వస్తది. అండ్ హియర్ ప్రొఫైల్స్. తర్వాత ఆహ్, బారోడ్ బుక్స్, ఓవర్ డ్యూ బుక్స్, వెయిట్ లిస్ట్ చేసుకున్న బుక్స్, ఫైన్స్ ఏవైనా ఉంటే అవి మనం పే చేసుకోడానికి. మళ్ళీ పే చేశాక మళ్ళీ హోమ్ పేజ్‌కొస్తాం. ఇప్పుడు సెర్చ్ చేయాలి అంటే ఇది సెర్చ్ పేజ్. మనం అదే హ్యారీ అని టైప్ చేస్తే ఏమొస్తాయి ఆ టైప్‌లో అలా డిజైన్ చేసాం. తర్వాత ఇది ఫిల్టర్. ఏ ఏ ఏ కేటగరీ కావాలంటే ఆ కేటగరీ బుక్స్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన బుక్స్ అన్నీ ఈ పేజ్‌లో వస్తాయి. బుక్ మీద క్లిక్ చేస్తే బుక్ డీటెయిల్స్ వస్తాయి సార్. విష్ లిస్ట్ చేసుకోవాలంటే అది విష్ లిస్ట్ క్లిక్ చేస్తే విష్ లిస్ట్ పేజ్‌లోకెళ్తది. ఇక్కడ గూడా బుక్ క్లిక్ చేస్తే బుక్ డీటెయిల్స్ వస్తాయి సార్. విష్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. వెరీ నైస్. సెట్టింగ్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. థాంక్ యూ సార్. యాహ్! గో అహెడ్. యెస్ సార్. నోటిఫికేషన్స్ పేజ్ అండ్ సెట్టింగ్స్ పేజ్ సార్ ఇవి. ఓకే. నైస్. కానీ ఇందులో ఒక్కటే ఎవరన్నా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా? అలా చేసుకోకూడదు కదా! బయట వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు కదా! లేదు సార్. కాలేజ్ అదే ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే హ్మ్. చెప్పు భారత్. అదే మన కాలేజ్‌కి డొమైన్ వస్తది కదా సార్! డొమైన్ మెయిల్. హ్మ్. అలా ఆ డొమైన్ మెయిల్ ద్వారా కాలేజ్ వాళ్ళే స్టూడెంట్స్‌ని ఇందులో స్టూడెంట్ డీటెయిల్స్ సో, ఎంటర్ ఇప్పుడు చేస్తారు. కాలేజ్‌లో మీకు ఒక స్పెసిఫిక్‌గా డొమైన్‌తో ఈమెయిల్ ఇస్తారా? అవును సార్. వాళ్ళే డొమైన్ పాస్వర్డ్ ఇస్తారు. మనం ఆ! లాగిన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని స్టార్టింగే చెప్తారు. అవును, కరెక్టే. వాళ్ళు ఇస్తారా మీకు? అవును సార్. అన్ని డొమైన్ మెయిల్. కాలేజీలకి అలాగే ఇచ్చిందా? ఆ! మ మ్యా మాక్సిమం అలాగే డొమైన్ మెయిల్ ఇస్తారు సార్. రోల్ నంబర్‌తోనే ఓకే. ఇస్తారు కదా! ఎందుకంటే మా టైంలో లేదది. అందుకే అడుగుతున్నా. ఓకే సార్. ఓకే. రోల్ నంబర్ అయితే యెస్ సార్. అయితే బ్యాక్ ఎండ్‌లో మనకి ఏ డొమైన్స్‌కి అలౌడో ఆ డొమైన్స్ మాత్రమే అలౌ చేయాలి మనం. యెస్ సార్. అంతే కదా! ఇప్పుడు మనం ఏ కాలేజ్‌కి సొల్యూషన్ యెస్. అన్నామో, అంతే. ఆ కాలేజ్‌కి మాత్రమే అంతే. మనం చేయాలి. యెస్. ఓకే. గాట్ ఇట్. ఓకే. నైస్. మీకే యాప్ సార్. ఫోన్ లైబ్రరీలోకి తీసుకెళ్ళలేదంటే అక్కడ హ్మ్. అతను ఎలా సార్ ఇప్పుడు నా ఫోన్ లేదు లైబ్రరీలోకి నేను తీసుకెళ్ళట్లేదు కానీ నా బుక్ కావాలి చెక్ ఇన్ చెక్అవుట్ హ్మ్. అవ్వాలి హ్మ్. సో, కాకపోతే అప్పుడు ఒకటే కదా! అప్పుడు నీకు లైబ్రరీనే చెక్‌ఔట్ చేసిస్తాడు. అది సార్ మేము అది అనుకుంటాం అది సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వాలి. అంతే. యూనిక్ ఐడి కార్డ్ మీద బార్ కోడ్ ఉండేది సార్ అప్పుడు ఏయూ అఫిలియేటెడ్కి బార్ కోడ్ వచ్చింది సార్ ఓకే. ఆ బార్ కోడ్ని యూనిక్ ఐడిగా తీసుకుందాం అనుకుంటున్నాం సార్ ఆ! యూనిక్ ఐడీకి అంటే బార్‌కోడ్ ఒక లుకప్ అవ్వచ్చు కానీ, బార్‌కోడ్ యూనిక్ ఐడీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే స్టూడెంట్ రోల్ నంబర్ షుడ్ బి యూనిక్ ఐడీ. స్టూడెంట్ ఎస్ సార్ రోల్ నెంబర్ ఇంకెవరికీ దొరకదది. అవును సార్ ఓకే. అది బార్‌కోడ్ అనేది
మనం కావాలంటే అడిషనల్ టేబుల్ పెట్టుకో. ఇప్పుడు కొన్ని కాలేజీలు బార్కోడ్ లేకపోతే ఏంటి పరిస్థితి? ఎస్ సార్, అంటే అప్పుడు రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో అందుకే రోల్ నెంబర్ అందరికీ ఉంటుంది. బార్కోడ్ ఏంటంటే అడిషనల్ టేబుల్ లుకప్ వేసుకోవచ్చు. ఆ బార్కోడ్ స్కాన్ చేయగానే టక్ మన నెంబర్ వచ్చేలా. ఎస్ సార్. సో అడ్మిన్ మాకప్స్ కూడా చేసాం, అంటే ఇంకా డిజైన్ చేస్తున్నాం, కొంచెం వర్క్ అయింది సార్. అది సంధ్య Okay. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. సరే. సంధ్య ఒకసారి స్క్రీన్ షేర్ చేసి సార్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ ఈ స్క్రీన్ డిజైన్ చేసింది ఎవరు? టీం మొత్తం చేసాం సార్, అందరూ కొంతమంది నైట్ కూర్చున్నారు, కొంతమంది మార్నింగ్. సో వెరీ నైస్, యాక్చువల్లీ ఫెంటాస్టిక్ వర్క్ ఫోర్స్, బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ అడ్మిన్ పేజెస్ సార్ అంటే ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, బట్ చేశాను. ఓకే. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి అడ్మిన్ వెబ్సైట్ పేజ్ ఎలా పెట్టామంటే వాట్ ఆర్ ద బుక్స్ వీ హ్యావ్ అని చెప్పి లైక్ అంటే లైక్ అన్ని బుక్స్ వాటి లైక్ ఏ నుంచి ఏ బుక్ స్టార్ట్ అవుతుంది అలా బుక్ ఆథర్ కొన్ని బుక్స్ని అలా పెట్టాం. లైక్ ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ బుక్ ఏ బుక్ కావాలి అని చెప్పి సర్చ్ చేయొచ్చు, బుక్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి. అండ్ ఇక్కడ సార్ట్ బై టైటిల్ అంటే టైటిల్ యూస్ చేసుకొని జస్ట్ ఫిల్టర్స్లో పెట్టామన్నమాట. టైటిల్తో కానీ ఆథర్తో కానీ పబ్లిష్ ఇయర్తో కానీ అలా ఫిల్టర్ చేసేటట్టు పెట్టుకున్నాం. సో నెక్స్ట్ పేజ్ వచ్చేటప్పటికి డాష్ బోర్డ్ పేజ్ చెక్ చేసుకుంటే ప్రెసెంట్లోనే సో ఇది డాష్ బోర్డ్ పేజ్ అనుకున్నాం సార్. సో ఇక్కడ ఎలా పెట్టామంటే టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ కనిపిస్తుంది. అండ్ ఇష్యూ బుక్స్ అంటే స్టూడెంట్స్కి ఏవే బుక్స్ ఆల్రెడీ ఇష్యూ చేసామో అది కూడా ఉంటుంది. అండ్ ఎంతమంది యూజర్స్ మన బుక్స్ని యూజ్ చేస్తున్నారు అంటే లైక్ ఎవరైతే బారో చేసుకున్నారో ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఓవర్ డ్యూ బుక్స్ అంటే ఎవరైతే ఫైన్స్ కట్టకుండా ఉన్నారో ఆ ఆప్షన్ కూడా పెట్టాం స్టార్టింగ్లో. సో ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది అనమాట, ఎంతమంది బుక్స్ తీసుకున్నారు అంటే లైక్ వీక్లీ గ్రాఫ్ వచ్చేటప్పటికి ఎన్ని బుక్స్ బారో చేసుకుంటున్నారు ఎవ్రీ వీక్ ఎవ్రీ డే అని చెప్పేసి. అండ్ ఆల్సో యాక్టివ్ డిస్ట్రిబ్యూషన్ ఎంతమంది యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి కూడా చూపిస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్ యాక్టివిటీస్ని కింద పెట్టాం, అంటే ప్రెసెంట్ ఎప్పుడు బుక్ ఇచ్చాం, ఏ బుక్ ఇచ్చాం, ఏ స్టూడెంట్కి ఇచ్చాం అని చెప్పేసి కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ యాడింగ్ లైబ్రరీ అనేది చేయాలి కాబట్టి దానికి 2 ఆప్షన్స్ కింద పెట్టుకున్నాం. ఒకటి సర్చ్ చేసి నార్మల్గా ఎంటర్ చేసేటట్టు, అంటే బుక్స్ మన దగ్గర ఉన్నవి సర్చ్ చేసి ఎంటర్ చేసేటట్టు. ఇంకొకటి మాన్యువల్ ఎంట్రీ లైక్ వాటి ఐఎస్బిఎన్ నెంబర్ కానీ లేదా ఆథర్ పబ్లిష్డ్ ఇయర్ ఆథర్ బట్టి మాన్యువల్ ఎంట్రీ ఆప్షన్స్ ఇచ్చి ఎంటర్ చేసేటట్టు. సో ఇక్కడ ఫస్ట్ సర్చ్ చేసి యాడ్ చేసేది ఏంటి అంటే ఒక బుక్ ఐఎస్బిఎన్ నెంబర్ కానీ లేదా సమ్ కీవర్డ్ బుక్ నేమ్ టైటిల్తో కానీ మనం సర్చ్ చేస్తే ఆ బుక్ వచ్చినప్పుడు ఆ బుక్ని యాడ్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆప్షన్ పెట్టుకున్నాం. సో అక్కడ వచ్చే బుక్స్ని మనం ఫిల్టర్స్తో కూడా మనం ఏ బుక్స్ కావాలో అది చెక్ చేసుకోవడానికి అక్కడ కొన్ని ఫిల్టర్స్ కూడా పెట్టాం. నెక్స్ట్ మాన్యువల్ ఎంట్రీ. మాన్యువల్ ఎంట్రీ వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ మనం ఎంటర్ చేయాలి, లైక్ ఆ టైటిల్ కానీ ఆథర్ కానీ బుక్ మన దగ్గర ఉంది అని చెప్పి ఆ బుక్ని అవన్నీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి ఆ బుక్ని యాడ్ చేసుకోవాలి మన డేటాలోకి. అండ్ నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంటే కలెక్షన్ టైప్ ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ వచ్చిన బుక్ ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పేసి ఈ పేజ్ పెట్టాం. లైక్ లైబ్రరీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కదా, నావెల్స్ కానీ మ్యాగజైన్స్ కానీ నార్మల్ బుక్స్ కానీ, సో ఆ టైప్స్ కోసం ఇది పెట్టాం. అండ్ ఇంకొకటి యూజర్స్కి వచ్చేటప్పటికి యూజర్స్ని కూడా మేనేజ్ చేయాలి కదా, లైక్ యూజర్స్ని యాడ్ చేయడం, ఎంతమంది యూజర్స్ ఉన్నారు అని చెప్పడం, మన దగ్గర వాళ్ళు ఎప్పుడు బుక్స్ బారో చేసుకున్నారు, వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఏమైనా వాళ్ళ మీద ఏమైనా ఫైన్స్ ఉన్నాయా, అదంతా కూడా అడ్మిన్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇది ఆ పేజ్ అనమాట. కొత్త యూజర్స్ ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన యూజర్స్ని యాడ్ చేయాలన్నా లేదు అంటే వాళ్ళు పాస్వర్డ్స్ మర్చిపోయి వచ్చినప్పుడు అదంతా అడ్మిన్కి ఇవ్వాలి కాబట్టి అది ఈ పేజ్. సో ఇక్కడే కాలేజ్లో నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు కదా లాస్ట్లో వెళ్ళేటప్పుడు, ఎస్ సార్. అది కూడా ఇక్కడ నుంచి పీడిఎఫ్ జనరేట్ అయ్యేలాగా ఒక ఫంక్షన్ పెట్టుకోండి. ఓకే సార్, అంటే ఫైన్స్ 0 ఉంటే సో దట్ వీ కెన్ ఫైన్ 0 ఉంటే పక్కన బటన్ క్లిక్ చేసి జనరేట్ నో డ్యూ సర్టిఫికేట్ అంటే
అది ఆ క్యాండిడేట్ డీటెయిల్స్తో వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్లో నో డ్యూ సర్టిఫికెట్ కాలేజ్ ఆల్బమ్తో ఇస్తుంది. ఓకే ఓకే, సో ప్రొసీడ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి బారోస్ అండ్ రిటర్న్స్. ఇక్కడ ఎలా అంటే బుక్స్ బారో చేసుకోవాలి. బుక్ తీసుకునేటప్పుడు స్టూడెంట్ అనేవాడు లైక్ మనం స్కానర్ కానీ రోల్ నెంబర్ కానీ ఏదో ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాం కదా, సో దట్ అలా బుక్ వాడికి ఇచ్చేటట్టు. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట, చెక్అవుట్స్ అని చెప్పేసి. అంటే రీసెంట్గా తను ఎప్పుడు బుక్ తీసుకున్నాడు, మళ్ళీ ఒకవేళ బుక్ తను కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ నాకు బుక్ కావాలి అని చెప్పి ఆప్షన్ పెట్టేటట్టు ఒక ఆప్షన్ ఇస్తాం. అండ్ హోల్డ్స్ అంటే ప్రెసెంట్ ఉంటుంది. సో ఇక్కడ సో ఇక్కడ చెక్అవుట్ స్పేస్ కూడా చేసాం సార్. లైక్ ఆ బుక్ తీసుకునేటప్పుడు బుక్ బారోస్కి అండ్ రిటర్న్స్కి కైండ్ ఆఫ్ ఇది కూడా. అండ్ ఆల్సో హోల్స్ పేజ్ ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి స్టూడెంట్ది, లైక్ స్టూడెంట్ నేమ్ కానీ రోల్ నెంబర్ కానీ అది యాడ్ చేసేటట్టు. లైక్ బుక్ తను బారో చేసుకోవాలి అంటే తను మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకునేటప్పుడు ఇది కూడా. నెక్స్ట్ ఫైన్స్ అండ్ డ్యూ మేనేజ్మెంట్. లైక్ ఒక ప్రెసెంట్ ఒక స్టూడెంట్ మీద ఎంత ఫైన్ ఉంది, తను పే చేసాడా లేదా, టైంకి పే చేయకపోతే ఎక్స్ట్రా ఫైన్ యాడ్ అయ్యేటట్టు వాళ్ళకి రిమైండర్స్ పంపించడానికి కోసం కానీ అదే మెసేజెస్ పంపాలి, లైక్ నువ్వు ఫైన్ పే చేయాలి లేదంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది అని చెప్పి. సో అది ఈ పేజ్ సార్. అండ్ నెక్స్ట్ లైబ్రరీ రూల్స్. సెట్టింగ్స్లో లైబ్రరీ రూల్స్ పెడతాం సో దట్ ఒకవేళ బారో లిమిట్ ప్రెసెంట్ కాలేజ్లో 15 days ఉంటుంది, అలా కాకుండా 20 days పెట్టాలి అనుకుంటే అడ్మిన్ చేతిలో ఉంటుంది కాబట్టి అది చేంజ్ చేయాలన్న ఆప్షన్ ఇచ్చాం. సో డ్యూ లిమిట్ పీరియడ్ అంటే ఫీ కూడా ఆ 15 daysలో మనం ఇవ్వకపోతే 20 days లోపు కడితే ఒక ఫీ ఉంటుంది, 30 days లోపు కడితే ఒక ఫీ ఉంటుంది. సో దాన్ని పీరియడ్ పెంచాలన్నా కూడా అడ్మిన్ చేతిలోనే ఉంటుంది. అండ్ ఇంకేమైనా అదర్ రూల్స్ మార్చాలి అనుకుంటే అడ్మిన్ రోల్స్లోకి వెళ్ళి వీ కెన్ చేంజ్ ద రూల్స్. సో ప్రెసెంట్కి ఇంతవరకు చేసాం సార్. గుడ్, బాగుంది ఇది కూడా. అంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండొచ్చు కానీ బట్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉంది. అదే అర్థమైంది. నైస్. సార్ అడ్మిన్ ప్యానెల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, మీకు అడుగుదాని గురించి ఒకసారి చెప్పు చెప్పు సుజన్. హలో. చూపిస్తాను సార్. ఓకే. సార్ మేము అసలు అంటే అడ్మిన్ ప్యానెల్కి ఎలా చేయాలో తెలియకపోతే ఒక యూట్యూబ్ వీడియో రెఫరెన్స్ కింద తీసుకున్నాం సార్. ఓకే. అక్కడ ఆ యూట్యూబ్ వీడియో అనేది సేమ్ లైబ్రరీ మేనేజ్మెంట్ వాళ్ళు అడ్మిన్ ప్యానెల్ ఎలా చేశారంటే డైరెక్ట్ యూజర్స్కి బుక్స్ ఇవ్వకుండా ప్యాట్రన్ అని చెప్పి కొత్తగా తయారు చేశారు సార్. లైక్ యూజర్ ఐడి లాగా ప్యాట్రన్ ఐడి. ఎవరికైతే బుక్స్ కావాలనుకుంటున్నారో పర్టికులర్ ఆ యూజర్స్ లైబ్రరీ దగ్గరికి వెళ్తే లైబ్రరీ వాళ్ళు డేటా ఎంటర్ చేసి వాళ్ళకి ఒక ప్యాట్రన్ ఐడి ఇస్తున్నారు సార్. ఓకే. సో ఈ ప్యాటర్న్ ఐడితోనే లెండింగ్, చెక్అవుట్స్, హోల్డ్స్ జరుగుతున్నాయి సార్. ఈ ప్రాసెస్ దానివల్ల లాభం ఏంటి దీనికోసం? అవును. మనకు అవసరం లేదు. మనం అందుకనే కదా స్టూడెంట్ ఓన్లీ ఈమెయిల్ ఐడి బేస్డ్ మీద కాలేజ్లో ఉన్న స్టూడెంట్‌కే వస్తుంది మనకి. ఓకే.
అవును. అంతే. సో, కావాలంటే ఆ కార్డ్ ఎంటర్ చేసుకుంటే చేసుకోమను డీటెయిల్స్. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఆహ్, ఇంకోటేంటంటే ఇప్పుడు ఆ కార్డ్స్ ఉన్నప్పుడేంటంటే మేము కూడా చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఒక చిన్న ఎన్వలప్ లాగా ఇస్తారు. సో, అందులో ఒకళ్ళ కార్డ్ ఒకళ్ళు వాడతారు. ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఉండదు కదా! ఎవరు చెకౌట్ వాళ్ళే చేస్తారు. ఓకే. సెకండ్ దానివల్ల అంటే సెపరేట్‌గా ఐడీ ఉండడం వల్ల నాకైతే ప్రయోజనం ఏం కనబడట్లేదు. ఆహ్, అది దేనికి అన్న జస్టిఫికేషన్ నాకైతే అర్థం కావట్లేదు. అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే సార్. మళ్ళీ మనకు మామూలుగా అయితే కాలేజ్‌లో 3 టోకెన్స్ ఇస్తారు సార్. సో, 3 టోకెన్స్‌తో మనం 3 బుక్సే తీసుకోగలుగుతాం. ఇక్కడ సో, కూడా మనం ఆ లిమిట్ మేనేజ్ లిమిట్ ఆ! చేయొచ్చు మనం. ఆ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలో అక్కడ ఐడియా లేదు సార్. మాకు ఐడియా రావట్లేదు. ఎలా ఏం లేదు. డేటాబేస్‌లోని బేసికల్‌గా బుక్ లిమిట్ చేస్తావు. 3 బుక్స్ ఆల్రెడీ చెకౌట్ ఉన్నాయనుకో ఒకళ్ళ పేరు మీద, నువ్వు ఇంకోటి చెకౌట్ చేయనివ్వు. డిజేబుల్ చేస్తావు బటన్. బటన్ డిజేబుల్ అవుతది. నీకు ఏపీఐలో రిజెక్షన్ కొట్టేస్తది. ఆల్రెడీ 3 బుక్స్ చెకౌట్ అయ్యున్నాయి. నీకు ఇంకో బుక్స్ అలొకేట్ అవ్వని. ఓకే. టోకెన్స్ అక్కర్లేదు. లిమిట్ కదా! జస్ట్ ఇప్పుడు అడ్మిన్ సెట్టింగ్స్ ఉందా? ఇప్పుడు ఇందాక సృజన ఎవరు చూపించారు మనకి? స్వప్నిక చూపించిందా? సృజన? సంధ్య చూపించింది. యాహ్! సో, సంధ్య చూపించినట్టుగా సెట్టింగ్స్‌లో మాక్సిమం బుక్ లిమిట్ పర్ క్యాండిడేట్ ఉంటది. సో, ఎవ్రీ టైమ్ నువ్వు బుక్ చెకౌట్ చేయడానికొస్తున్నప్పుడు, ఆ అడ్మిన్ సెట్టింగ్‌లో ఎంతుందో వాల్యూ ఏపీఐ చెక్ చేస్తది. ఆల్రెడీ 3 బుక్స్ చెకౌట్ సీక్వెల్ క్వెరీ రన్ అవుద్ది కదా! మన బ్యాక్ ఎండ్ క్వెరీ. రన్ అయ్యేటప్పుడు ఆల్రెడీ 3 బుక్కులు చెకౌట్ ఉన్నాయని చెప్పగానే నాట్ ఎలిజిబుల్ మెసేజ్ ఏపీఐ పంపిస్తది వెనక్కి. అప్పుడు బుక్ చెకౌట్ చేయడానికి ట్రై చేసినా సారీ నీ పేరు మీద ఆల్రెడీ 3 ఉన్నాయి. సో, ఇంకివ్వని చెప్తది. అంతే. నువ్వు అది యాక్చువల్లీ డేటాబేస్‌లో సేవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఎ క్వెరీ బిఫోర్ చెకింగ్ ఔట్. ఇట్స్ ఎ క్వెరీ విచ్ విల్ బి లైక్ రన్ అగైన్స్ట్ దట్ యూజర్. హౌ మెనీ బుక్స్ గాట్ చెక్డ్ ఔట్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ యూజర్. టోకెన్స్ అక్కర్లేదు. ఇంక మీరు ఫిజికల్‌గా ఆ టోకెన్ మర్చిపోండి. లిమిట్ 3 అంతే. అందుకే కదా! ఆ టోకెన్స్ ఆ టోకెన్ ఇవ్వడానికి కారణమే లిమిట్ ఉన్నాయి. అం అందుకే కదా! అడ్మిన్ సెట్టింగ్‌లో వాళ్ళెంత పెట్టుకున్నారో అంతే. ఇప్పుడు 'రఘు కాలేజ్' 4 సెట్ చేసుకుంది. 'గాయత్రి కాలేజ్' 3 సెట్ చేసుకుంది. మనం రన్ చేసేటప్పుడు కాలేజ్‌కి రన్ చేస్తాం. యూజర్ ఏ కాలేజ్‌కి రిక్వెస్ట్ చేస్తున్నాడు బుక్కు. ఆ బుక్ కాలేజ్‌లో మాక్సిమం సెట్టింగ్ ఎంత? ఆల్రెడీ 3 చెకౌట్ అయ్యున్నాయి. సెట్టింగ్ మ్యాక్స్ 3 సో, ఇమ్మీడియేట్‌గా ఆ వాలిడేషన్ ఫెయిల్ అయిపోద్ది. ఫెయిల్ అయిపోయి ఇంకా నెక్స్ట్ బుక్ చెకౌట్ చేయనివ్వు. అంతే కదా నీకు కావాల్సింది. ఒక బుక్ చెక్ ఇన్ చేసాడనుకో నెక్స్ట్ టైమ్ కౌంట్‌లో 2 వస్తది. సో, హి ఈస్ ఎలిజిబుల్ టు చెక్ ఔట్ 1 మోర్. సో, అప్పుడు అలౌ చేస్తాం. ఓకే సార్. యెస్ సార్. సో టోకెన్స్ గురించి ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లే. టోకెన్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ వరల్డ్‌లో దే ఆర్ ట్రైయింగ్ టు లిమిట్ ద నంబర్ ఆఫ్ బుక్స్ దట్ గాట్ చెక్డ్ ఔట్. యెస్ సార్. అదొక డౌట్ ఉంది. సృజన్ ఇయర్ ఓకే. నెక్స్ట్. ఇయర్ డయాగ్రామ్స్ గీసాం సార్ కొంచెం మా సృజన్ ఓకే. ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. హ్మ్. లైక్ ఫస్ట్‌లో యూజర్స్ టేబుల్ తీసాం సార్. యూజర్స్ టేబుల్ ప్రైమరీ కీ కింద యూజర్ ఐడీ తీసుకున్నాం సార్. హ్మ్. అంటే ఆల్రెడీ కాలేజెస్ ఒక లాగిన్ కాలేజ్ వాళ్ళు మన దగ్గర సాఫ్ట్‌వేర్ తీసుకొని వాళ్ళకో లాగిన్ ఇస్తాం సార్. సో, మనకు ఆల్రెడీ కాలేజ్ ఐడీ, వాళ్ళ కాలేజ్ నేము, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఒక డేటా ఇస్తది సార్. సో, అదంతా ఓకే. కాలేజెస్ అనే ఒక టేబుల్ స్టోర్ చేస్తున్నాం. హ్మ్. సో, ఈ కాలేజ్ ఐడీ అనేది స్టూడెంట్స్‌కి ఆ కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు లాగిన్ అయినప్పుడు ఈ కాలేజ్ ఐడీ వాడుకోవాలి. సో, అలాగైతే మీకు యాక్సెస్ వస్తదని. స్టూడెంట్స్‌కి కాలేజ్ ఓకే. ఓకే. సో, యూజర్స్‌లో మనం వాళ్ళకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌తో పాటు కాలేజ్ ఐడీ కూడా అడుగుతాం. మీరు వాళ్ళు సైన్ అప్ అవుతున్నప్పుడు. హ్మ్. కాలేజ్ ఐడీ నువ్వు ఫస్ట్ కాలేజ్ క్రియేట్ అవుతున్నప్పుడు జనరేట్ అవుతది. అవును సో, సార్. నేను ఇప్పుడు గాయత్రి కాలేజ్ హెడ్ వచ్చి మన దగ్గర అకౌంట్ క్రియేట్ చేస్తే కాలేజెస్ టేబుల్‌లో రో ఎంటర్ అవుతది. అవును సార్. తర్వాత యూజర్స్ ఎలా వస్తారు? యూజర్ తనంతట తాను రిజిస్టర్ చేసుకుంటే
ఆటోమేటిక్‌గా యూజర్ టేబుల్‌లోకి అప్పుడొస్తదా? లేకపోతే కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ యూజర్‌ని అప్‌లోడ్ చేసి ఉంచితే, వీళ్ళు సైన్ అప్ చేసినప్పుడు అప్పుడు లింక్ అవుతదా? ఏంటి డిజైన్ అనుకున్నది? అంటే నేను ప్రాసెస్ డ్రా ఏమనుకున్నారు? చేసినప్పుడు అదే నేను డ్రా చేసినప్పుడు ఏమనుకున్నానంటే, వాళ్ళు జస్ట్ యాప్ చెప్తారు. స్టూడెంట్సే వాళ్ళ మట్టుకు వాళ్ళు లాగిన్ అవుతారు. ఓకే. వాళ్ళ ఓన్‌గా దట్ ఈస్ ఫైన్. లాగిన్ దట్ ఈస్ చేసుకుంటే ఫైన్. లాగిన్ అయ్యారనుకుందాం. మనం డొమైన్ వాలిడేట్ చేసుకొని యెస్ చెప్తాం. సో, ఆ! కాలేజ్ డొమైన్ ఉన్న ఎవరు లాగిన్ అయినా ఓకే కదా! ఆ! సార్. సో, దాని గురించి ఇంకా స్పెసిఫిక్‌గా ఆల్రెడీ ఎందుకంటే అడ్మిన్‌కి నువ్వు ప్రతి ఒక్కళ్ళ రికార్డ్ ఎంటర్ చేయి. తర్వాత వాళ్ళు లాగిన్ అయినప్పుడు కనెక్ట్ అవుతది అంటే ఆహ్, హీ మే నాట్ కదా! ఓకే. అర్థమైంది సార్. సో, అంటే కాలేజ్ ఐడీ కాపోతే ఇందులో ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్‌గా చెకౌట్ చేయాలనుకున్నాడనుకో లైబ్రరీలో క్యాండిడేటు, తను సెర్చ్ చేస్తే తను గాని సబ్‌స్క్రైబ్ అవ్వకపోతే ఫస్ట్ టైము తన రికార్డ్ రాదు అందులోకి. అవును అది సార్. ఓకేనా? అలా అయితే కాలేజ్ వాళ్ళే స్టార్టింగ్‌లో డేటా అంతా మనకి ఆ! ప్రొవైడ్ చేయాలి సో, యూజర్స్‌కి. కాలేజ్ వాళ్ళందరూ డేటా ఎంటర్ చేసుకోవాలి. కానీ వాళ్ళ లాగిన్ టేబుల్ వేరేగా ఉండాలి. లాగిన్ అయ్యాక ఆ స్టూడెంట్ రికార్డ్ ఫారెన్ కీ పాస్వర్డ్ లాగిన్ డీటెయిల్స్‌కి లింక్ అయ్యి ఉండాలి. సో, లాగిన్ యూజర్స్ అని అర్థమైందిగా? వేరే క్రియేట్ చేద్దాం ఆ! అనుకుంటున్నాను సార్. ఇంతేగా? లాగిన్స్ వేరేగా ఉండాలి. యూజర్స్ యాహ్! లాగిన్ వేరేగా ఉండాలి. మేబీ యూజర్స్ అనే కన్నా యూజర్స్ అనొచ్చులే. ఎందుకంటే ఆఫ్‌లైన్ యూజర్స్ కూడా ఉంటారు. యాహ్! సో, లాగిన్స్ వేరు, యూజర్స్ వేరు. సో, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, యూజర్ ఐడీ వేరే టేబుల్‌లోకెళ్ళిపోవాలి. లాగిన్ టేబుల్‌లోకి. సరే సార్. ఇంకా? హ్మ్. నెక్స్ట్ బుక్స్ సార్. బుక్స్ టేబుల్‌లో ఏంటంటే బుక్స్ ఐడీ, టైటిల్, ఆథర్, హ్మ్. ఐఎస్‌బీఎన్ యూనిక్ అంటే కాపీకి సేమ్ ఐఎస్‌బీఎన్ అనొచ్చు కానీ బుక్‌కి డిఫరెంట్ ఉంటది కాబట్టి ఐఎస్‌బీఎన్, హ్మ్. పబ్లిషర్, పబ్లికేషన్ ఇయర్ ఇవన్నీ ఫిల్టర్స్ యూజ్ చేయడం పనికొస్తదని ఇవన్నీ ఎంటర్ చేస్తున్నాం సార్. ఓకే. కేటగిరీ సో, అంటే భార్గవ్ ఏమన్నాడంటే మొత్తం అన్ని కాలేజ్ డేటాబేస్ ఒక దగ్గరే ఉంటది కాబట్టి మన డిఫరెన్షియేషన్ తెలియాలంటే కాలేజ్ ఐడీ అనేది మనం బుక్స్‌లో పెడితే అవును. అంతే. సో, కాలేజ్ ఐడీ డిటెక్ట్ చేసి ఆ బుక్ కాలేజ్ ఐడీ కూడా కాదు యాక్చువల్లీ. ఇప్పుడు మన కాలేజ్ ఉంది. గాయత్రి కాలేజు టెక్నికల్ క్యాంపస్ ఉంది. గాయత్రి కాలేజ్‌కి ఆహ్, డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ అన్నిట్లికి ఒక కాలేజ్ ఐడీ వస్తదా? మల్టిపుల్ వస్తాయా? వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకునే బట్టి సార్. మొత్తం అన్నిటికి ఓవరాల్‌గా అలా ఒకే దగ్గర తీసుకుంటే సేమ్ ఐడియా వస్తది సార్. డిఫరెంట్ తీసుకొని డిఫరెంట్ ఐడీస్ వస్తాయి. మరిప్పుడు ఒకటే ఐడీ అందరికి కలిపి తీసుకున్నారనుకో, అప్పుడు లైబ్రరీకి తేడా నీకేం తెలుస్తది? ఏ బుక్ ఎక్కడుందో ఎలా తెలుస్తది? అవునా? అన్నిట్లికి డొమైన్‌లు వేరా? అవును సార్. ఓకే. హ్మ్. సో, అది గుర్తుంచుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు లైబ్రరీ ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయలేదనుకోండి, కాలేజ్ ఒకటే మెయిన్ ఇదనుకోండి. సో, కాలేజ్‌లో ఒక లైబ్రరీ ఉంటదన్నది మీ మీ ఇది. సో, వేరే ఎవరైనా యూనివర్సిటీ పిలిచి, "అరే! మాకు 3, 4 లైబ్రరీలు ఉన్నాయన్నా" మీకు లైబ్రరీ లొకేషన్ వేరేగా తెలీదు. నేనేమనుకుంటున్నానంటే కాలేజ్ ఉంచండి. లైబ్రరీ, లైబ్రరీ పెట్టండి. అప్పుడేంటంటే మీకు ఇప్పుడు పెద్ద యూనివర్సిటీలుంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ నాకు తెలిసి మోర్ థాన్ 1 లైబ్రరీ ఉండాలి ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఉందా? లేదా? ఐడియా లేదు సార్. అంటే ఒకటే సో, పెద్దదుంటదేమో ఉండొచ్చు. గాని అలా కూడా హ్మ్. ఉండొచ్చు కొన్ని చోట్ల. నన్నడిగితే అది కొద్దిగా సేఫ్ బెట్. కాలేజీ లైబ్రరీ అని కూడా ఒక ఇది క్రియేట్ చేసుకోండి. సో, ఏ లైబ్రరీలో బుక్‌లు ఎక్కడున్నాయనేది ఐడియా వస్తది. సో, బుక్‌కెప్పుడు లైబ్రరీ ఐడీ ఉండాలి. సో, సరే సార్. వన్ కాలేజ్ కెన్ హావ్ మల్టిపుల్ లైబ్రరీస్. అలా పెట్టారనుకోండి. ఇప్పుడు మొత్తం గాయత్రి కాలేజ్ ఒక్కటే అన్నింటికి నేను లైసెన్స్ కొంటాను అంటే ఫైన్. కానీ ఒక్కొక్క కాలేజ్‌కి ఒక్కొక్క డొమైన్ ఉంటదంటే, మనం ఆ కాలేజ్‌కి అలౌడ్ డొమైన్స్ లిస్ట్‌లో ఇవన్నీ పెట్టేస్తాం. పీజీ, జీవీపీసీ అన్నీని. సో, అది మనకి మ్యాప్ అయినప్పుడు దాని రిజిస్ట్రేషన్ అలౌ చేస్తాం. అర్థమైంది సార్. ఓకే. ఇంకా? టోటల్ కాపీస్ సార్. ఒక బుక్‌కి ఎన్ని కాపీస్ ఉన్నాయి? యాహ్! అది కావాలి. ఎన్ అవును. అవైలబుల్ ఎన్నున్నాయి? వాటి సెల్ఫ్ లొకేషన్ ఎక్కడ? హ్మ్.
నెక్స్ట్ బుక్స్ ఇష్యూడ్ అంటే ఏ బుక్స్ ఇష్యూ అయ్యాయి అవన్నీ వేరే టేబుల్‌లో క్రియేట్ చేద్దాం. లైక్ అందులో ట్రాన్సాక్షన్స్ ఆ బుక్ అంటే బుక్ ఎవరు అంతే. తీసుకున్నారు, ఎందుకు ట్రాన్సాక్షన్ అది. తీసుకున్నారు. బుక్ ఐడీ సరిపోద్ది. డీటెయిల్స్ అవసరం లేదు. యాహ్! సో, కరెక్టే. ఇష్యూ ఐడీ అని చెప్పి కొత్తగా ఒకటి జనరేట్ చేస్తున్నాం. దానికి బుక్ ఐడీ, యూజర్ ఐడీ, ఇష్యూ డేటు, డ్యూ డేట్ అనేది పర్టిక్యులర్‌గా ఆళ్ళు అక్కడ అడ్మిన్ ప్లాన్ ప్రకారం డిఫాల్ట్‌గా ఇష్యూ ఐడీ ప్లస్ 15 డేస్ ప్లస్ 20 డేస్ యాహ్! డ్యూ డేట్ అనేది వస్తది. కాలిక్యులేట్ చేసి వేస్తారు. ఓకే. రిటర్న్ డేట్ ఫస్ట్‌లో నల్ పెడతాం. సో, వాళ్ళు హ్మ్. రిటర్న్ చేసాక డేట్ ఎంటర్ అవుద్ది. హ్మ్. ఇక్కడ చిన్న మాకు డౌట్ ఏంటంటే నేనంటుందేంటంటే డేటా అనేది వాడు బుక్ ఇచ్చిన తర్వాత కూడా వాడి డేటా అనేది స్టోర్ అవ్వాలి. సో, స్టేటస్ అని ఒక ఆప్షన్ పెట్టి వాడు బుక్ ఇవ్వనంత వరకు యాక్టివ్ 1లో పెడదాం. బుక్ ఇచ్చిన తర్వాత 0లో పెట్టేద్దాం డేటా అనే ఐడియా ఉంది సార్. భార్గవ్ ఏమో వాడు బుక్ ఇచ్చిన తర్వాత మనకి ఇంక రికార్డ్‌తో సంబంధం లేదు కదా! సో, రికార్డ్ డిలీట్ చేద్దాం అంటున్నాడు. లేదు ఉండాలి. హిస్టరీ తెలియాలి కదా! ఎవడు ఎప్పుడు చెక్‌ఔట్ చేసాడో కొన్నాళ్ళన్నా తెలియాలి. సో, దీనికి దానికి ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయండి. దాని పేరేదో ఉంటది. ఏంటిది? ఆహ్, రికార్డ్స్ మీద టీటీఎల్ అని ఉంటది. ప్రోసెస్‌లో ఉందో లేదో తెలీదు. టైమ్ టు లివ్ అనే రికార్డ్ ఉంటది. దాన్ని ఒక 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో, 5 ఇయర్స్‌కో మార్క్ చేసి ఉంచండి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఈ బుక్‌ని ఎవరెవరు చెక్‌ఔట్ చేశారు అన్న క్వెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. లాగ్ బుక్‌లో వెనకాల చెక్ చేస్తారు కదా! సో, అది అవును. ఎన్నాళ్ళు ఉంచుతారో చూసి ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉంచాలి ఆ డేటాని. సో, స్టేటస్ అనేది యూజ్ చేయాలి కదా సార్ అయితే. స్టేటస్ స్టేటస్ పెట్టి ఉండాలి. బులియన్ హ్మ్. ఉండాలి. కానీ ఈ రికార్డ్‌కి మీరు ప్రతి రికార్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు టైమ్ టు లివ్ మార్క్ చేసేయండి. ఒక 5 ఏళ్ళో, 6 ఏళ్ళో. సో, అది భార్గవ్ అన్నట్టుగా డేటాబేస్ సైజ్ పెరగకుండా అలా క్లోజ్ అయిపోతుంటాయి. ఓకే సార్. అలానే మనం విష్ లిస్ట్ అని యాప్‌లో పెట్టాం కాబట్టి సో, ఒక ఆ యూజర్ యొక్క విష్ లిస్ట్ అన్నీ మళ్ళీ వేరే టేబుల్‌లో ఉండాలని మా ఐడియా సార్. కరెక్టా రాంగా తెలీదు. అంతే అంతే. ఫేవరెట్ బుక్స్ కరెక్టే. సో, ప్రతి ఫేవరెట్ బుక్‌కి ఒక ఎంట్రీ తయారవుద్ది సార్ ఇక్కడ. అంతే. పర్టిక్యులర్ యూజర్ సేమ్. ఐడీ, బుక్ ఐడీ. హ్మ్. వాడు మళ్ళీ దాన్ని అన్‌ఫేవరెట్ చేస్తే దాన్ని స్టేటస్ మళ్ళీ మార్చేస్తాం హ్మ్. సార్. సో, వాడు ఫ్యూచర్‌లో స్టేటస్ ఎందుకు ఎప్పుడైనా అప్పుడు రికార్డ్ తీసేయండి అది. ఆడికి అవసరం ఓకే సార్. అంటే ఫేవరెట్ అవసరం స్టేట్ లేదు. అవసరం లేదు. ఫేవరెట్, అన్‌ఫేవరెట్ చేసిన తర్వాత ఎవడు పట్టించుకోడు దాన్ని. సరే సార్. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ దగ్గర కూడా మాకు చిన్న మెకానిజం డౌట్ అంటే క్లారిటీ లేదు సార్. ఎలా వెయిటింగ్ లిస్ట్ చేస్తే బెటరు వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ఏంటి కన్‌ఫ్యూజన్ ఏముంది? వెయిటింగ్ లిస్ట్ అంటే ఆ బుక్ కోసం వెయిట్ చేస్తున్న జనం. అంతే కదా! అవును సార్. వాళ్ళకి మనం సీరియల్ నంబర్ ఇద్దామా? లేకపోతే వారందరిని ఒక గ్రూప్ చేసి ఎవరు ముందొస్తే వాళ్ళకి ఆ బుక్స్ ఇచ్చిద్దామా అని అలా సార్. కాదు. ఇందులోని వెయిటింగ్ లిస్ట్ పెడుతున్నప్పుడు ఆ టైమ్ ఉంటది. టైమ్ స్లాట్. అవును సార్. ఓకే. టైమ్ స్లాట్ ఇస్తున్నప్పుడు టైమ్ స్లాట్ ఇచ్చి ఈ బుక్‌కి నెక్స్ట్ రికార్డ్ ఎంటర్ చేస్తున్నప్పుడు నంబర్ ఇవ్వాలి ఆడికి. ఇంక్రిమెంట్‌గా. అంటే సార్ ఇక్కడ మాకు డౌట్ సో, ఏంటి ఆ సార్, నంబర్ హ్మ్. అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ పంపిద్దామా? లేకపోతే ఎవరు ముందు వెయిటింగ్ లిస్ట్ బటన్ క్లిక్ చేసారో వాడికి నోటిఫికేషన్ పంపిద్దామా స్టార్టింగ్ అని సార్? రోలో నెక్స్ట్ ఉన్నోడికే ఎళ్తది. అందరికి ఎళ్ళదు. సో సో, అది రోలో అంటే నెక్స్ట్ ఉన్నోడికి వాడికి కొంత టైమ్ ఇస్తారు. అట్‌లీస్ట్ లెట్స్ సే 2 డేస్‌లో ఆ బుక్ చెక్‌ఔట్ చేసుకోవాలి. అది కూడా అడ్మిన్ సెట్టింగ్. ఓకే. అంటే హోల్డ్‌లో ఉంది. పర్టిక్యులర్ క్యాండిడేట్‌కి. వాడు ఆ 2 రోజుల్లో వచ్చి బుక్ పట్టుకెళ్ళడం ఫైన్. లేదనుకో నెక్స్ట్ క్యాండిడేట్‌కి నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది. వీడిని తీసుకెళ్ళి క్యూలో మళ్ళీ లాస్ట్‌లో యాడ్ చేయాలి. సార్ అలా అంటే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ 10 మెంబర్స్ ఉన్నారంటే ఆ 10థ్ మెంబర్‌కి ఆ బుక్ ఉందో తెలియడానికి 20 డేస్ పడతది కదా సార్. చాలా అంతే మరి. అంటే ఒకవేళ మధ్యలో ఇంకెవరైనా అలా కాకుండా ఎవరి దగ్గరలో అవైలబుల్‌గా ఉంటే వాళ్ళకి తీసుకున్నట్టు. సార్ మేము అలా అలా అనుకుంటుంది అయితే అందరికి ఒకేసారి నోటిఫికేషన్ పంపిస్తే అయిపోద్ది కదా, ఎవరు నోటిఫికేషన్ వెళ్ళిన వాళ్ళందరూ. ఆ! ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కరెక్టే. ఇప్పుడు 10 మంది వచ్చారు. ఆ బుక్ కోసం అంటే నేను అనుకోవడం ఎండ్ ఆఫ్ ది డే అది కాలేజ్ రూలు. ఎలా చేస్తారో మరి ఆళ్ళిష్టం. ఎవరు ముందేస్తే వాళ్ళకి మనం ఇచ్చేస్తారు సార్. 10 మందికి లేదు ఒకేసారి లేదు. పంపిస్తారు. అది కూడా సెట్టింగ్స్‌కెళ్ళండి. సెట్టింగ్స్కి పంపిద్దాము సార్. సెట్టింగ్స్ పంపించి అడగండి. ఏంటంటే పుట్ ద బుక్ ఆన్ హోల్డ్ ఆర్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. పుట్ ద బుక్ ఆన్ హోల్డ్ ఫర్ 2 డేస్ అండ్ నోటిఫై సీక్వెన్షియల్లీ అనే ఒక సెట్టింగ్ పెట్టండి. అది కాకపోతే రేడియో బటన్ ఏంటది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని రెండో చెక్ చేయండి. ఆ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెక్ చేశారనుకోండి ఎవరన్నా, అప్పుడు మీరు చెప్పినట్టుగా అందరికి నోటిఫికేషన్ పంపండి. లేదు ఒక 4 అవర్సో లేకపోతే 5 అవర్సో హోల్డ్ చేసి నెక్స్ట్ క్యూలో ఉన్నోడికి ఇమ్మని అని కానీ సెట్టింగ్ పెట్టారనుకో, దానికి సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. అదే సార్.
మా ఐడియా ఏమనుకున్నానంటే వెయిటింగ్ లిస్ట్ అందరికి అంటే నెంబరింగ్ ఇవ్వకుండా నెంబరింగ్ ఇస్తే ప్రాబ్లమ్ ప్రతిసారి దాన్ని మనం డైనమిక్గా చేంజ్ చేస్తాం. ప్రతి బుక్కి ప్రతి వెయిటింగ్ లిస్ట్ నెంబరు ఎవ్రీ టైం మారుస్తుండాలి. అదే వెయిటింగ్ లిస్ట్ నెంబర్ లేకపోతే వాళ్ళని గ్రూప్ చేసేస్తాం కాబట్టి వాళ్ళ నోటిఫికేషన్ ఇస్తాం. సరే ఫస్ట్ లైబ్రరీకి అయితే కావాలంటే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ అందరికీ మీరు అన్నట్టుగానే అందరికీ నోటిఫికేషన్ వెళ్ళేలా రాయండి, ఓకేనా? సరే సార్. కానీ నా ఉద్దేశం ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ టైం స్టాంప్ని బట్టి ఆడికి ఒక నెంబర్ ఇవ్వండి బేసికల్గా, ఓకే? సో ఫ్యూచర్లో ఇప్పుడు ఇలాంటి క్యూ పద్ధతి పాటించాల్సిన అవసరం వస్తే అప్పుడు చూద్దాం. సరే సార్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని ఒకటి, ఫైన్స్ అని ఒకటి, 2 వేరు టేబుల్స్ క్రియేట్ చేసాం సార్. ఫైన్స్లో ఓన్లీ ఫైన్ డీటెయిల్స్ మాత్రం ఉంటుంది సార్. మేము అనుకునేది అంటే టేబుల్స్ క్రియేట్ చేసిన స్టార్టింగ్లో మేము ఎలా అనుకున్నాం అంటే ఫైన్ కట్టిన తర్వాత అయిన ట్రాన్సాక్షన్స్ ఈ ట్రాన్సాక్షన్స్ సేవ్ చేద్దాం ఆలోచన స్టార్ట్ చేసాం. సో ఫైన్స్ పని ఫైన్స్లో పెయిడ్ అని ఒక పెయిడ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆ పెయిడ్ జరిగే టైంలో ట్రాన్సాక్షన్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ తాలూకా డీటెయిల్స్ని ట్రాన్సాక్షన్ టేబుల్లో సేవ్ చేస్తారు. రైటే, కరెక్టే. కాబట్టి ఇక్కడ ఫైన్స్లోని జస్ట్ ఫైన్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి అని పెడదాం అనుకున్నాం సార్. ట్రాన్సాక్షన్ ఐడి షుడ్ బి ఫారెన్ కీ కదా. అంటే ఫస్ట్ ఫైన్స్లో క్రియేట్ అవుతుంది కదా సార్. ముందు ఫైన్ కట్టినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవును, అయితే అంతే. ఇక్కడ యూజర్ ఐడి, బుక్ ఐడి, డ్యూ డేట్ ఇవన్నీ వేరే వేరే టేబుల్స్ నుంచి ఫార్మ్ కీగా తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు ఫైన్స్ని ఓవర్ రైట్ చేయొచ్చు అడ్మిన్, ఓకే? సో అది ఎలా చేయాలో ఆలోచించండి. సరే సార్. ఇప్పుడు ఇక్కడ ఫైన్స్ ట్రాన్సాక్షన్ మాఫీ టేబుల్ చేయొచ్చు, చెప్పండి సార్. అడ్వాన్స్ అంటే ఫైన్స్ని మాఫీ చేయొచ్చు కదా అడ్మిన్. ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ ఉన్న డేటా ఎంట్రీ అన్ని ఫారెన్ కీస్ ఉన్నాయి సార్. సో ఈ టేబుల్ వల్ల ఏం యూజ్ ఉందో లేదు నాకు డౌట్ వస్తుంది సార్. అంటే ఒక టేబుల్ అన్నాక మనం ఒక డేటాని అందులో క్రియేట్ చేసేది ఉండాలి కదా సార్. ఇందులో ఐడి అనేది నార్మలే, ట్రాన్సాక్షన్ ఐడి అనేది మన ఫైన్స్ నుంచి తెస్తున్నాం. యూజర్ ఐడి, బుక్ ఐడి ట్రాన్సాక్షన్ ఐడి జనరల్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే నువ్వు ఇప్పుడు అంటే ఇందులో నువ్వు క్రియేట్ చేయాల్సిన డేటా ఏంటంటే వాడి పేమెంట్ రివర్స్ చేయాలనుకో, నువ్వు పే బ్యాక్ చేయాలనుకో, పేమెంట్ గేట్వే ఏదన్నా అది కొన్ని డేటా పారామీటర్ ఇస్తుంది, ఓకే? ఈ ట్రాన్సాక్షన్ ఈ పర్టికులర్ ఐడి ఇది తీసుకొని మీరు వెనక్కి వస్తే అప్పుడు కావాలంటే నేను మీరు రీపేమెంట్ చేసేయమంటే వెనక్కి నేను రిఫండ్ ఇస్తాను యూజర్ కన్నా కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పేమెంట్ గేట్వేతో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు వాడిచ్చిన డీటెయిల్స్ ఏవైతున్నాయో అవి ఇందులో పెట్టండి. అదేనా? అంటే మనకి ఇండియాలో పేమెంట్ గేట్వే ఏది ఉందో దానితో మనం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కొన్ని ఫీల్డ్స్ వస్తాయి, అవి వస్తాయి ఇందులోకి. ఓకే సార్. అదే ఒక మెయిన్ డౌట్ ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఫీల్డ్స్ అన్ని ఫారెన్ కీసెస్ సార్. వేరే టేబుల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టినవి. సో ఈ టేబుల్ వల్ల నాకు యూజ్ అనిపించలేదు సార్. అన్ని అసలు నీకు యూజర్ ఐడి, బుక్ ఐడీలు ఇవేం అవసరం లేదు. నీకు ఒక్క ఫైన్ ఐడి చాలు ఇక్కడ ఇందులో. ఓకే సార్. జస్ట్ ఫైన్ ఐడి పెట్టి మిగిలిన ఏమీ అనవసరం. ట్రాన్సాక్షన్ అంటేనే ఆల్రెడీ పేమెంట్ జరిగిందో లేకపోతే రిఫండ్ జరిగింది, ఏదో ఒకటి జరిగింది. ఓకే. ఆ ట్రాన్సాక్షన్ టైపు ఫైన్ ఐడి సరిపోద్ది. లేదా అప్పుడు పేమెంట్ గేట్వేకి ఏవేవి పారామీటర్స్ ఉన్నాయో పెట్టాల్సిన అవి ఉంచంతే. కొన్నిసార్లు అది ఇన్స్ట్రుమెంట్ ఐడి అంటే ఏ కార్డుతో వాడారో ఆ లాస్ట్ 4 డిజిట్స్ అలాంటివి సేవ్ చేయమని ఉంచుతాడు, అవి అప్పుడు పెట్టండి అందులో. ఒకసారి వాటి వర్క్ చేసి చెప్తాను సార్ ఏం ఫీల్డ్స్ ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. అట్ లాస్ట్ నోటిఫికేషన్స్ అలా ఇక్కడతో స్టార్ట్ చేస్తే చాలు. మనం ఒక్కొక్క ఫీచర్ పెడుతున్నప్పుడు టేబుల్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అర్థం లాస్ట్ నోటిఫికేషన్స్ సార్. నోటిఫికేషన్స్ మనం అనుకున్నట్టే గ్రూప్ అనుకుంటే ఆ యూజర్స్ టైప్ అంటే ఇక్కడ కొన్ని ఆ గ్రూప్గా నోటిఫికేషన్ అనుకుంటే ఒక కలెక్షన్ ఐడి ఒకటి క్రియేట్ చేసి ఆ కలెక్షన్ ఐడి పంపిద్దామా, లేకపోతే సింగిల్ యూజర్స్కి నోటిఫికేషన్ క్రియేట్ చేద్దాం అని అది నోటిఫికేషన్ ప్రాసెస్ అని చెప్తారు సార్. నోటిఫికేషన్ సింగిల్ యూజర్ ఐడికి వెళ్తుంది. ఓకే సార్. అంటే గ్రూప్స్ చేసి ఆ గ్రూప్ మొత్తానికి ఐడియా కాకుండా గ్రూపుల కాన్సెప్ట్ లేదు కదా మన దగ్గర. ఒక బుక్ అవైలబుల్ అవ్వగానే బుక్ ఎవరెవరికైతే ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి ఆ నోటిఫికేషన్ వెళ్ళిపోతాయి. అంతే. వెళ్ళిన తర్వాత ఆ డేటా అక్కడ సేవ్ అవుతుంది సార్. లైక్ అదే వెళ్ళిందా లేదా, చదివారా లేదా, వెళ్ళిందా. యాక్చువల్లీ మనం సేవ్ చేసిన అవసరం లేదు. ఇది ఏంటంటే నోటిఫికేషన్ జనరేట్ చేసి క్యూలో పెడితే ఇందులో పెండింగ్ అంటే ఇవన్నీ ఒక క్యూ సిస్టంలోకి వెళ్తాయి ఫస్ట్. అంటే ఇది ఇన్ యాప్ నోటిఫికేషన్ అయితే ఎస్ ఇట్ మేక్స్ సెన్స్.
ఎందుకంటే వాడు ఇప్పుడు బెల్ ఐకాన్ ఉండి ఆ పైన కనిపిస్తాయి కదా, ఓపెన్ చేస్తే కనబడాలి మనకి, అవి Okay, ఇందులోకి sir. వస్తాయి. ఆ, పుష్ నోటిఫికేషన్ అయితే డైరెక్ట్గా ఆ సిస్టమ్స్ హ్యాండిల్ చేస్తాయి. ఇది బ్యాక్ ఎండ్లో జాబ్ రాసి జాగ్రత్తగా ఈ ఫైర్ బేస్లోని అలాంటివి అవి ఉంటాయి కదా, అవి 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 చూసుకుంటాయి. సో వాడు అక్కడ నోటిఫికేషన్ సింబల్ మీద నొక్కి మెసేజ్ చూసేస్తే ఇక్కడ ఈజీ రీడ్ ఆ, అనేది. అందులో యూజర్కి చూపించే మెసేజ్ ఇందులో కనిపిస్తాయి. ఎస్, ఓకే సార్, అంతే సార్. రిజల్ట్ ఎంతవరకు స్కీమ్ డ్రా చేశాను సార్. గుడ్, బాగుంది, చాలా థాట్ ప్రాసెస్ పెట్టారయ్యా, నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? మనం ఆ వెబ్ తాలూకా వైర్ ఫ్రేమ్స్ కంప్లీట్ చేసి బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్, వైర్ ఫ్రేమ్స్ అయిపోతాయి సార్ 2 డేస్లో నాకు తెలిసిన. ఓకే ఓకే. సో నెక్స్ట్ స్టెప్స్ ఎలా చేద్దాం అంటే టెక్ స్టాక్ ఒకటి ఫిక్స్ అవ్వలేదు సార్ మనం. టెక్స్ట్ నేను చెప్తాను కదా, ఫిక్స్ అవడానికి ఏముంది. ఎస్ సార్. వెబ్కి వచ్చి ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ జేఎస్ బ్యాక్ ఎండ్ సర్వర్ వాడుకోండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ సార్, నెక్స్ట్ నెక్స్ట్ జేఎస్ NEXT. ఓకే, NUXT అన్నది API రాయడానికి. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లైట్ వెయిట్ ఫాస్ట్ వెబ్ సర్వర్ అది. సర్వర్ కింద. ఓకే, ఇకపోతే బ్యాక్ ఎండ్ వచ్చేసి ఈ సూపర్ బేస్ వాడుకోండి. ఈ పోస్ట్గ్రెస్ సీక్వెల్ డేటా అంతా అది మంచిగా మోడల్ చేస్తుంది, దానికి రియల్ టైం పుష్ నోటిఫికేషన్స్ క్యాపబిలిటీ చాలా ఉన్నాయి దానికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాని SaaS మోడల్కి ప్రూవెన్ డేటాబేస్ పోస్ట్గ్రెస్. అలాంటి పోస్ట్గ్రెస్ మెయింటెనెన్స్ మనకు ఓవర్ హెడ్ తగ్గించేది సూపర్ బేస్. సో యూజ్ దట్. ఓకే, సో ఈ లాగిన్లకు వచ్చి ఈ లాగిన్స్ ఉన్నాయి చూసారా, ఈ లాగిన్స్కి clerk.com బాగుంటుంది. క్లర్క్ కానీ లేకపోతే ఇంకా ఆక్టా కాదండి, Auth0 ఉంది. ఈ రెండు ఎక్స్ప్లోర్ చేయండి. Auth0. ఓకే సార్. Auth0 కానీ క్లర్క్ కానీ. ఓకే, సో ఇన్బిల్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాళ్ళే లాగిన్ యూజర్ మేనేజ్మెంట్ మొత్తం క్లర్క్ చేస్తుంది కావాలంటే. సో ఆ అలౌడ్ డొమైన్స్ ఆ కాన్సెప్ట్ ఉందో లేదో చెక్ చేయండి ఒకసారి. ఎస్ సార్. ఓకేనా. నెక్స్ట్ పుష్ నోటిఫికేషన్స్ ఎలాగో అదే ఫైర్ బేస్ FCM, గూగుల్ కూడా ఉంటుంది, GCM ఏదో. ఇకపోతే మొబైల్ యాప్ ఇంపార్టెంట్ మనకి. మొబైల్ యాప్ని ఫ్లట్టర్లో రాయండి. ఫ్లట్టర్లో రాస్తే ఆపరేటింగ్ సిస్టమ్ అదేంటిది బోత్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అండ్ iOSకి పనిచేస్తుంది. ఓకే సార్. ముందు భార్గవ్ మన కంపెనీ గిట్హబ్ అకౌంట్లో మన వాళ్ళందరికీ లాగిన్స్ క్రియేట్ చేసి రీపో క్రియేట్ చేయి ఫస్ట్, సోర్స్ కోడ్ని కంట్రిబ్యూట్ చేయి. అంటే సార్ నాకు అంత లేవు సార్, అంటే పర్మిషన్స్ లేవు క్రియేట్ చేయడం నాకు తెలిసినంత. అవునా? ఓకే, మీ ఈమెయిల్ ఐడీని నాకు పంపించండి, నేను క్రియేట్ చేసి రీపో ఇస్తాను. ఓకే సార్. ఎస్ సార్. నీకు లాస్ట్ టైం ఇచ్చినట్టు ఉంది భార్గవ్, లేదా? ఏమో సార్, 2 ఉన్నాయి చూస్తాను. ఓకే, ప్రాజెక్ట్ పేరు ఏమనుకున్నారు? లిబ్రిస్ అంటే లాస్ట్ టైం పెట్టిందే నేను పెట్టేసా సార్. ఈ టీం అయితే ఏమని చెప్పలేదు సార్ మనం. అయితే ఒకసారి ప్రాజెక్ట్ పేరు కూడా కొద్దిగా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఓకే సార్. ఆలోచించి నాకు చెప్పండి, నేను దాంతో రీపో క్రియేట్ చేస్తాను. ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్ మనం సూపర్ అడ్మిన్స్ టైప్ కదా సార్, ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ఇస్తున్నాం, మనం సూపర్ అడ్మిన్స్, లైబ్రరీస్ అడ్మిన్స్. సో మన సూపర్ అడ్మిన్ కూడా మనం ఏదైనా వెబ్ తయారు చేసి సార్. అంటే అది లాస్ట్ ప్రయారిటీ. మనం ఎందుకంటే మనం బిల్డ్ చేసుకుంటూ కూర్చున్నాం అనుకో, ముందు MVP బేసిక్ ప్రొడక్ట్ చేసి ముందు ప్రొడక్ట్ ఫిట్నెస్ చూడాలి మనం. అంటే దాని మార్కెట్ రెడీనెస్, మార్కెట్ ఫిట్నెస్, మార్కెట్ ఆపర్చునిటీ చూడాలి. సో మనం ఏదైతే జనాల కంటికి కనబడి దాన్ని ప్రజెంట్ చేయాలో ముందు దాన్ని ఫోకస్ చేయాలి. సో అది కనిపించి మనం ఒకళ్ళిద్దరు క్లయింట్లు కానీ మనం సంపాదించగలిగాం అనుకో, దెన్ ఎస్ మెల్లిగా మిగిలిన వాటిలో అవసరాన్ని బట్టి ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఆప్టమైజ్ చేయడం రైట్. కానీ ముందే దాని మీద టైం ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. ఓకే, నైస్. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? అంతే అదే సార్, ఇంకా అడ్మిన్ పోర్టల్ ఒకటి చేయాలి అంతే కదా సార్. యా, ఇంకా అడ్మిన్ పోర్టల్ చేయాలి.
మెయిన్ ఆ అడ్మిన్కి కావాల్సిన ఫంక్షనాలిటీ ఏంటి? స్కాన్ చేస్తే బుక్ ఏంటో ఫైండ్ సార్ అవుట్ చేయగలరు. ఇది ఒక డౌట్ సార్, అంటే స్కాన్ చేస్తే మనకి ఐఎస్బిఎన్ ఏపీఐ కీస్ ఉన్నాయి సార్ ఒకటి, కాకపోతే వాటికి ప్రైస్ చేయాలి, మనీ కట్టాలి సార్ మనం. కడతాం, దానికి పర్లేదు. సో ఐఎస్బిఎన్ ఏబిఎస్ ఒకటి ఉంది, మాన్యువల్ ఎంట్రీ కావాలంటే మాన్యువల్ ఎంట్రీ చేసుకోవచ్చు. చాలా వరకు థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నారు సార్, అంటే మన లైబ్రరీలో కూడా వేరే లైబ్రరీ మేనేజ్మెంట్ వాడుతున్నారు. వాళ్ళు మన దాంట్లోకి రావాలంటే మనం సిఎస్సి ఇంపోర్ట్ చేసుకోవాలి సార్. ఓకే, అదే ఆ పేమెంట్ ఏపీఐ ఏందో చెప్తే నేను కావాలంటే ఐ టేక్ ఎ సబ్స్క్రిప్షన్ ఆఫ్ ఇట్, యూ కెన్ ఇంటిగ్రేట్. ఫస్ట్ అది లాస్ట్లో చేద్దాం సార్, అంటే అంతే, లాస్ట్లో చేద్దాం. ఫస్ట్ ఫీచర్స్ డెవలప్ చేయండి, ఆ స్కాన్ కావాల్సి వచ్చినప్పుడు నాకు చెప్తే సరే. ఓకేనా సార్ సో చికెన్ నెక్స్ట్ చిక్అవుట్స్ని ఏంటంటే సార్ చికెన్ చిక్అవుట్స్ ఉంటాయి కదా సార్ లైబ్రరీలోకి, అవును, వాటిని ఇందులో ఏదైనా టేబుల్లో మనం వచ్చేయడం వద్దు, దానికి వేరే టేబుల్ ఏం క్రియేట్ చేయాలి? వేరే టేబుల్ అవసరం లేదు కదా. చెక్అవుట్ అంటేనే అర్థం ఇష్యూడ్ కదా, కాపీ. అంటే బుక్స్ కాదు సార్, మనం స్టూడెంట్స్ లైబ్రరీలో చెక్అవుట్ కూడా అనుకున్నాం కదా సార్. అంటే లైబ్రరీకి వాళ్ళు వెళ్ళారు లేదా అని చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అది మనకు అవసరం లేదు. వాళ్ళ లోపలికి వెళ్ళారో లేదో మనకెందుకు ఆ ఇన్ఫర్మేషన్, అన్లెస్ లైబ్రేరియన్స్ అది కావాలని అడిగితే తప్ప మనకు అవసరం లేదు. ఫస్ట్ మినిమం వైబుల్ ప్రొడక్ట్ చేద్దాం రైట్, అన్ని ఫీచర్స్ ఒకసారి వద్దు, మినిమం వైబుల్ చూద్దాం. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత లైబ్రేరియన్స్కి అడ్మిన్స్, ఈ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడదాం. వాళ్ళు ఏమన్నా క్రిటికల్ మాకు ఇది కావాలి అని అడిగినప్పుడు బిల్ చేద్దాం. ఓకే సార్, ఓకేనా? సో కీప్ ఇట్ సింపుల్, క్లోజ్డ్గా పెట్టండి ప్రాజెక్ట్ని. నెక్స్ట్ 4 to 5 వీక్స్లో ఏది బిల్డ్ చేయగలం మనం ఫాస్ట్గా బిల్డ్ చేసి మనం యూజర్స్ దగ్గరికి తీసుకెళ్ళగలమా లేదా. ఇందులో మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే మెయింటైనబిలిటీ. అంటే ఏంటంటే ఇలాంటి ప్రాజెక్టులు చేసేటప్పుడు మనం యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద చేయడం ఈజీ, కానీ దాన్ని స్కేల్ అవుతున్నప్పుడు దానికి ఇష్యూస్ వస్తే ప్రొడక్షన్లో ఎందుకు వచ్చిందో ట్రబుల్ షూట్ చేసి అది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సింది ఏంటంటే మనం కోడ్ రాస్తున్నప్పుడు కోడ్లో అడుగున టెలిమెట్రీ అని ఉంటుంది. ఏంటంటే ఏపీఐ ఎవరికి ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, ఏ డేటా రిటర్న్ అయింది అని. అది ప్రొడక్షన్లో ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ఎలా ట్రబుల్ షూట్ చేయాలో నేర్పిస్తుంది. సో ఎవరైనా ఒకరిద్దరు వెబ్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ని ప్రొడక్షన్లో మెయింటైన్ చేయడానికి టెలిమెట్రీస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ యూజేజ్ మెట్రిక్స్, అంటే యూజర్స్ ఎలా వాడుతున్నారు మన యాప్ని, ఫీడ్బ్యాక్ మెకానిజం, ఈ మూడింటిని. అంటే ఎందుకంటే మనం బండి తయారు చేస్తున్నంత వరకు మన షెడ్లో ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అది రోడ్డు మీద రన్ అవుతున్నప్పుడు ఎక్కడైనా ఆగిపోతే ఎందుకు ఆగిందో మనం ఇమీడియట్గా ఓ మెకానిక్ చూసి చెప్పగలగాలి. సో ఆ టెలిమెట్రీ అండ్ మెయింటైనబిలిటీ తాలూకు ఆస్పెక్ట్స్ చదివి ఏ టూల్స్ ఇంటిగ్రేట్ చేస్తే మనం దాన్ని స్మూత్గా విత్ లెస్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ మనీతో మేనేజ్ చేయగలమో అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్. వాటిని కూడా చూడండి. ఓకే, అజూర్లో యాప్ ఇన్సైట్స్ అని ఉంటుంది. అదేంటంటే ఎర్రర్ లాగ్స్ అన్నీ రాసి అనలైజ్ చేసి ఈజీగా చూడొచ్చు. అలాంటి ఫ్రీ టూల్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ని తీసుకెళ్ళి వర్సల్లో కానీ లేకపోతే ఇవి ఉన్నాయి ఫ్రీగా హోస్ట్ చేసే యాప్స్, నెక్స్ట్ చేసినవి, అందులో ఏమన్నా ఇలాంటివి ఉన్నాయా, ప్లస్ ఏదన్నా ఎర్రర్ రాగానే మనకు నోటిఫికేషన్ ఇమీడియట్గా రావాలి. అంటే మీ అప్లికేషన్ డౌన్ ఉంది, లేకపోతే ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి చూసుకోండి అని, అంటే యూజర్ చెప్పే లోపల మనమే వెళ్ళి ఫిక్స్ చేయగలగాలి. ఇవి రియల్ టైంకి జస్ట్ ఒక కాలేజ్ ప్రాజెక్ట్కి ఉండే తేడా. సో అవి వాటి తాలూకా డీటెయిల్స్ కూడా ఒకసారి అందరూ కూర్చొని ప్రొడక్షన్లో ఒక అప్లికేషన్ పంపించేటప్పుడు టెస్టబిలిటీ, మెయింటైనబిలిటీ అండ్ థర్డ్ వన్ ఈజ్ అవైలబిలిటీ, ఈ మూడింటిని పెంచడానికి ఏమేమి చేయాలి, ఏ టూల్స్ ఇంటిగ్రేట్ చేయాలో కూడా ఆ నాలెడ్జ్ పెంచుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, అంటే అజూర్ వర్షన్లో లాగ్ బుక్స్ ఉంటాయి సార్, లాగ్స్ దేంట్లో అదన్నా సార్, అదే ఎక్కడ దగ్గర ఉండే ఉంటే నేను నాకేంటంటే ప్రాబ్లం, నేను 100 టూల్స్ చూస్తూ ఉంటాను. అందులో ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలో ఇట్ డిపెండ్స్. నేను జనరల్గా ఈ వెబ్సైట్లు హోస్ట్ చేయడానికి ఇవి ఇచ్చిన వాళ్ళే వాళ్ళ లాగ్ బుక్స్ కూడా ఇస్తారు. సో చూడండి, నాకు అంటే చెప్తే నేను రిపో క్రియేట్ చేస్తాను, దెన్ వీ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్.
ఎస్ సార్ అండ్ ఓకేనా? ఎస్ సార్ పిఆర్ సార్. బట్ గుడ్ జాబ్ గైస్, వెరీ గుడ్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ. So let's make an MVP and see in next 4 weeks can we hit one college. ఎస్ సార్. అంటే ఓకేనా? మీకు అది అడ్మిన్ పోర్టల్ అవ్వగానే మీకు మెసేజ్ చేస్తాను సార్ మ్యాథ్స్. సరే, then we can meet again. ఎస్ సార్. అంటే సార్ క్లయింట్ది కూడా ఏమైంది సార్, అది కూడా అడుగుదాం అనుకున్నాను. క్లయింట్ది ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాయి. ఆల్రెడీ ఇంకొక 2 కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి. దాని తాలూకా ఇది చేస్తున్నాను నేను. ఒక నిమిషం, అది ఏప్రిల్ 10th 11 o'clockకి ఆ క్లయింట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఓ, నువ్వు మనం మొన్న ఇచ్చిన లెసన్ బుక్స్ మాట్లాడుతున్నావు, ఎస్ సార్. లెసన్ లింక్స్. అది నేను ఆవిడకి మెసేజ్ పెట్టాను. తన రిక్వైర్మెంట్లు ఇంకా రాస్తున్నానని చెప్పింది. ఓకే. తను బ్యాక్ రాగానే చెప్తాను. ఎస్ సార్. ఓకే. నేను మాట్లాడుతుంది న్యూయార్క్ సైడ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ 2 డిస్కషన్లో ఉన్నాయి. అవును సార్. ఏప్రిల్ 10th కొత్త ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ అవుతుంది. దానికి ఏమైనా ఆఫ్షోర్లో వర్క్ మనం వస్తుందేమో చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. ఏమన్నా వస్తే మనకు ఇంకొంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఓకే సార్. ఎస్ సార్. ఓకేనా? ఐ కీప్ యూ పోస్టెడ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫోక్స్, సరే, హ్యావ్ ఎ గుడ్ డే టీమ్, బాయ్. థ్యాంక్ యూ సార్. టీంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్ అడగచ్చు. నో డౌట్స్. ఎస్ సృజన్, ఎవరికైనా ఉన్నాయా? లేవు సార్. నో సార్. ఓకే, సరే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. థ్యాంక్స్. డౌట్లో లేవట్రా, నేనే నోట్కొచ్చిన డౌట్ అని అడిగాను రా. ఒక్క నిమిషం ఆగరా, రికార్డ్ ఇచ్చేస్తా.